ఫాల్కన్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఫ్లైట్ ను ఈడీ సీజ్ చేసింది. 4 గంటల పాటు ఫ్లైట్ ను చుట్టుముట్టి అందులో ఉన్న వాళ్లను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ స్కామ్ కేసులో నిందితులు ఇదే ఫ్లైట్ లో దుబాయ్ కి పారిపోయారు. 15 రోజుల క్రితం దుబాయ్ కి పారిపోయి తిరిగి ఫ్లైట్ ను హైదరాబాద్ కు పంపారు నిందితులు. ఇక అర్ధరాత్రి సమయంలో ఈ చార్టర్డ్ ఫ్లైట్ శంషాబాద్ లో ల్యాండ్ అయింది. ఇక విమానం రాకను ముందుగానే పసిగట్టిన ఈడీ అధికారులు ఫ్లైట్ ను చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబరెడ్డి అందిస్తారు. చిదంబరెడ్డి, ఏదైతే ఫాల్కన్ స్కామ్ కు సంబంధించిన ఇష్యూలో ఒక కీలక పరిణామం ఇవాళ చోటు చేసుకుందని చెప్పాలి. ఎందుకంటే గతంలోనే దాదాపుగా 14 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక చార్టెడ్ ఫ్లైట్ తీసుకున్న ఫాల్కన్ కంపెనీకి సంబంధించిన సీఈఓ కానివ్వండి, అలాగే సీఈఓ అమర్దీప్ ఎవరైతే తను ఈ దీంట్లోనే రెగ్యులర్ గా తిరిగే వాళ్ళు, అంతేకాకుండా దీన్ని ఒక మెడికల్ అంబులెన్స్ లాగా కూడా యూజ్ చేసేవాళ్ళు అన్న దాని మీద మనకు సమాచారం ఉంది. అయితే ఈ సందర్భంలో ఏదైతే ఫాల్కన్ స్కామ్ బయటపడిన తర్వాత జనవరి 22వ తారీఖున అమర్దీప్ అలాగే తన కుటుంబ సభ్యులందరూ కలిపి ఇదే ఫ్లైట్ లో దుబాయ్ కి పారిపోయారన్న ఒక సమాచారం అనుకున్న ఈడీ దాని మీద ఎప్పటి నుంచో దృష్టి పెట్టిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే అది ఎక్కడుంది అనేది ట్రాక్ చేస్తున్న నేపథ్యంలో ఇవాళ అర్ధరాత్రి పూట ఈ చార్టర్డ్ ఫ్లైట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి తిరిగి వస్తుందన్న సమాచారము కనుక్కున్న తర్వాత ఎప్పుడైతే ఈ సమాచారం వచ్చిందో ఈడీతో పాటు పోలీసులందరూ కలిపి ఆ ఫ్లైట్ ని చుట్టుముట్టడము, అంతేకాకుండా దాంట్లో ఉన్న క్రూ అలాగే దాంట్లో రిటర్న్ వచ్చిన వాళ్ళందరినీ అదుపులోకి తీసుకొని సమాచారం సేకరించే ప్రయత్నం చేశారు. ఓవరాల్ చూసి ఈ ఫ్లైట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో N935H హాకర్ 800A మోడల్ ఇది. ఈ మోడల్ ని దాదాపు 14 కోట్లు పెట్టి గతంలోనే 2024లోనే దీన్ని పర్చేజ్ చేశారు. పర్చేజ్ చేసి దీంట్లోనే దాదాపుగా విదేశీ యానాలు మొత్తం అంటే విదేశీ టూర్లు మొత్తం ఇదే చార్టర్ ఫ్లైట్ లో అమర్దీప్ కుటుంబం అలాగే కాకుండా ఫాల్కన్ కంపెనీకి సంబంధించిన కీలకమైన వ్యక్తులు అందరూ ఇదే ఫ్లైట్ యూజ్ చేసే వాళ్ళన్న సమాచారం గతంలో ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు ఈ క్రూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అదుపులోకి తీసుకొని అసలు ఇక్కడ నుంచి ఎప్పుడు బయలుదేరింది, అక్కడ ఎప్పుడు చేరుకుంది, వెళ్లే క్రమంలో వెళ్లేటప్పుడు ఎవరెవరు ఆ ఫ్లైట్ లో ఉన్నారు, ఆ ఫ్లైట్ లో ఉన్న వాళ్ళు ఎక్కడ దిగారు, వాళ్ళ తర్వాత ట్రావెల్ ప్లాన్స్ ఏమైనా మీకు సమాచారం ఉందా అనే విషయాలు మొత్తాన్ని కనుక్కునే ప్రయత్నం ఈడీ చేసింది. ఎందుకంటే ఇది దాదాపుగా భారతదేశంలో చూస్తే ఒక సంచలనం సృష్టించిన కేసు కానీ దాదాపు 850 కోట్లు కలెక్ట్ చేయడంతో పాటు ఓవరాల్ గా చూసి దాదాపుగా 15 నుంచి 1600 కోట్ల రూపాయల స్కామ్ ఈ ఫాల్కన్ లో జరిగింది అన్నది ఒక అనుమానం ఉంది. ఆ సందర్భంలోనే దీనిపై సీరియస్ గా తీసుకున్న పోలీసులు కానివ్వండి, అలాగే ఇది కూడా ఏదైతే ఈ పోలీసులు కూడా ఈడీ కూడా దీని మీద పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ చూస్తే అసలు ఫాల్కన్ స్కామ్ ఏంటి అని ఒకసారి చూస్తే మాత్రం ఫాల్కన్ స్కామ్ ఏంటంటే తక్కువ పెట్టుబడి ఇస్తే మీకు ఎక్కువ లాభాలు ఇస్తామంటూ సామాన్య ప్రజల నుంచి కోట్లాది రూపాయలు కలెక్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఇలా మొత్తం 1700 రూపాయలు కలెక్ట్ చేసి ఆ తర్వాత బోర్డు తిప్పేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో కూడా పెట్టుబడులన్నింటినీ అంతర్జాతీయ స్థాయిలో ఉన్న కంపెనీల్లో పెట్టి మేము వచ్చే లాభాలందరినీ అందరికీ పంచుతామని చెప్పడం కానివ్వండి, ఇది నమ్మిన జనాలందరూ కూడా పెట్టుబడి జరగడం తెలుస్తుంది. అయితే ఇలా పెట్టుబడి చేసిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బుల్ని తీసుకొని వీళ్ళు పెట్టుబడి పెట్టకుండా వాటిని జలసాలకు వాడడం కానివ్వండి, అలాగే సొంతంగా ఆస్తులు కొనుగోలు చేయడానికి వాటికి ఉపయోగించడం, తర్వాత దాని మీద వచ్చిన ఆరోపణల నేపథ్యంలోనే అటు పోలీసులు ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రెండు చేసిన తర్వాత ఇది మల్టీ స్కోర్ స్కామ్ అన్నదైతే చేశారు. దాంట్లో ముఖ్యంగా మాత్రం అమర్దీప్ అనే వ్యక్తిని పూర్తిగా ఆపరేట్ చేశారు. దాంట్లో కీలకమైన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి ఆ సీఈఓని అరెస్ట్ చేయాలన్న ఒక ఉద్దేశంలో ఉన్నప్పుడు దీని మీద ఎప్పుడైతే సమాచారం బయటకు వచ్చిన వెంటనే ఇప్పుడు ఏదైతే ఫ్లైట్ ని అదుపులోకి తీసుకున్నారో ఆ ఫ్లైట్ లోనే వీళ్ళందరూ దుబాయ్ పారిపోయినట్టుగా సమాచారం నేపథ్యంలో 15 రోజుల నుంచి దీని మీద ఎక్కడ ఉంది అన్నది చెక్ చేసుకోవడం, ఆ తర్వాత 15 రోజుల తర్వాత ఎప్పుడైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ తిరిగి వచ్చిందో వెంటనే దాంట్లో ఉన్న క్రూని అలాగే పైలట్ వీళ్ళందరూ అదుపులోకి తీసుకొని సమాచారం సేకరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రైట్ చిదంబరెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.